కాలం ఎప్పుడు నిచ్చెన కాదు. ఎక్కినవాడు అలా ఎక్కుతూనే ఉండడు, మళ్ళీ కింద పడతాడు. పడినవాడు మళ్ళీ పైకెక్కుతాడు. ఓ రాజుగారు సభలో పండితుడిని అడిగాట, దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి అన్నట్ట. ఆ ప్రశ్న వేసే ముందు అడిగితే పాపం ఆ పండితుడు అన్నాడు, నన్ను అడుగుతున్నావు కదా దేవుడు ఏం చేస్తాడు, నేను సమాధానం చెబుతానంటే నేను గురువు, నువ్వు శిష్యుడు కదా, నువ్వు సింహాసనం మీద కూర్చుంటే అలాగా, నేను నేల మీద కూర్చుంటే అలాగా అన్నాడు. అయితే మీరే కూర్చోండి అన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈయన శిష్యుడు కదా అని కింద కూర్చున్నాడు. ఇప్పుడు నీ ప్రశ్న అడుగు అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నట్ట. ఇదే చేస్తూ ఉంటాడు అన్నట్ట. పైన ఉన్నవాడిని కిందికి దించుతాడు, కింద ఉన్నవాడిని పైకి ఎక్కిస్తాడు అన్నాడు. ఇదే కాలచక్రం. అందుకే ఎప్పుడు మనం ఎంత ఐశ్వర్యం ఉన్నా గర్వం పనికిరాదు. ఒక్క క్షణంలో మొత్తం ఐశ్వర్యం అంతా అగ్గిపాలైపోవచ్చు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా, పీఠంలో ఉన్నా ఇది శాశ్వతం అనుకోకూడదు. ఒక్క క్షణం తేడా వచ్చింది అంటే మొత్తం పదవులన్నీ కూలిపోతాయి. రోజు